బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో వీకెండ్ అయితే ముగిసింది. ఇక హోస్ట్ నాగార్జున గారు ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేసి పడేశారు. సాటర్డే రోజు సుమన్ శెట్టి గారు సండే ఎపిసోడ్‌లో భరణి గారిని ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా బిగ్ బాస్ బజ్‌లో శివాజీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పటికే భరణి గారు ఒకసారి ఎలిమినేట్ అయి మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈసారి మళ్ళీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి భరణి గారు హాజరవుతారా అంటే తప్పకుండా హాజరవ్వాలి. ఇప్పటికే సుమన్ శెట్టి అలానే భరణి గారు ఇద్దరు కూడా శివాజీ గారి దగ్గర ఇంటర్వ్యూ అయితే పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరూ ఎలిమినేషన్ అయ్యే ముందు వీరికి సంబంధించిన ఎమోషనల్ మూమెంట్స్ని నాగార్జున గారు షేర్ చేశారు. అలానే వీళ్ళిద్దరు ఏవీస్ కూడా ప్రెజెంట్ అవ్వబోతున్నాయి. అయితే ఇక సుమన్ శెట్టి గారు అలానే భరణి గారి ఇంటర్వ్యూ విషయానికి వస్తే భరణి గారిని హౌస్లో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత రెండవసారి వెళ్ళిన తర్వాతైనా బాండింగ్స్లో ఇరుక్కోకుండా మీరు ఆట ఆడారా అంటే ఈసారి నేను ఆట చాలా బాగా ఆడాను. కాకపోతే మొదటిలో నేను తనూజ నన్ను నాన్న అన్నప్పుడు యాక్సెప్ట్ చేసి ఉండకూడదేమో అనిపించింది. అక్కడి నుంచి మొదలైన బాండింగ్ని కాస్త నాకు ఎలిమినేషన్కి దగ్గర చేసినట్టు అనిపించిందంటూ భరణి గారు చేసిన ఈ వ్యాఖ్యలు బిగ్ బాస్ బజ్లోనే ఇక స్పెషల్గా అలానే ఒక షాకింగ్గా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి రెండవసారి వెళ్ళిన తర్వాత కూడా దివ్య చెప్పిన మాటలు మీరు వింటూ ఆట ఆడారా లేదా అని అడిగితే నేను నా సొంత ఆట ఆడాను అంటూ భరణి గారు చెప్తే శివాజీ గారు వీడియోస్ ప్లే చేసి మరి మీకెందుకు ఆమె రిస్ట్రిక్షన్ చేసి ఆమె కమాండ్ చేస్తున్నప్పుడు తప్పు కనిపించలేదు. అదే కళ్యాణ్ తనూజ విషయంలో కలిసి ఉంటే కమెంట్ చేస్తుంది తనూజ అని మీరు మాట్లాడారు. మరి ఆ రోజు దివ్య చేసింది ఏంటి అని ప్రశ్నించేసరికి ఇక భరణి గారి దిమ్మ తిరిగిపోయిందట. అయితే మీరు ఒకరి కమాండ్లో ఉండొచ్చు కానీ ఒకరు వాళ్ళకు వాళ్ళు నచ్చినట్టు ఉంటే మాత్రం అది కమాండ్ అని ఫీల్ అవుతున్నారా అనేసరికి తనూజ కోసం ఇలా మాట్లాడతారని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అందుకే ఎలిమినేట్ అయ్యారేమో అని ఇక శివాజీ గారు మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్స్ అయితే అడిగారట భరణి గారిని. నిజంగానే ఈ వారం భరణి తనూజ అలానే కళ్యాణ్ కోసం మాట్లాడిన మాటలు చాలా తప్పుగా కనిపించాయి. మరి మీకేమనిపించింది అనేది కామెంట్స్ చెప్పండి.